నూతన జీఎస్టీ విధానంతో ఎలక్ట్రానిక్ పరికరాల రేట్లు తగ్గాయి. గతంలో 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను 2 స్లాబులుగా చేయడంతో ధరలు తగ్గాయని షాపుల యజమానులు చెబుతున్నారు. ఇంతకు ముందు వస్తువులు కొనాలంటే సామాన్యులకు ఇబ్బందిగా ఉండేదని, దసరా కంటే ముందే జీఎస్టీ విధానంలో మార్పు తీసుకువచ్చి తమకు పండుగ వాతావరణాన్ని నింపారంటున్న కొనుగోలుదారుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నూతన జీఎస్టీ 2.0 విధానం అయితే ఈ రోజు నుంచి అమలులోకి వచ్చింది. గతంలో 4 స్లాబ్ల రేట్లు ఉండగా ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 స్లాబులు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని శాంసంగ్ ప్లాజాలో ఉన్నాం. దాదాపుగా ఈ ప్లాజాలో ఇటు మొబైల్స్తో పాటు వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్తో పాటు ఏసీలు, టీవీలు అయితే అమ్మకాలు చేస్తూ ఉంటారు. గతంలో ఉన్న జీఎస్టీ తోటి ఎంత మేర రేట్లు ఉన్నాయి, కొత్తగా నూతన జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి రేట్లు ఉన్నాయో మనం ఆ షాప్ ఓనర్స్ని అడిగి అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో ఎలా ఉండే రేట్స్ ఏసీలకు సంబంధించి కానీ ఫ్రిడ్జెస్కి సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? గతంలో మనకు తీసుకునేటువంటి 28% జీఎస్టీ ఉండేది ఏసీలకు, ఇప్పుడు అనేది 18% అయింది. దానివల్ల ఏంటంటే కస్టమర్లకు డైరెక్ట్ 3,000 నుంచి 5,000 వరకు రేట్ అనేది తగ్గింపు అనేది అవుతుంది. అదే మనము ఒకవేళ ఎల్ఈడీలు తీసుకున్నాం అనుకోండి, ఎల్ఈడీలు కూడా ముందు 28% ఉండే, ఇప్పుడు 18% అయింది. దానివల్ల ప్రతి సైజు పరంగా ఒక 43 ఇంచుల టీవీ తీసుకుంటే కస్టమర్కి 3,000 రూపాయలు బెనిఫిట్ అనేది జరుగుతుంది. అదే 55 ఇంచెస్ టీవీ తీసుకుంటే 4,500 నుంచి 5,000 తగ్గుతుంది. అదే దానిపైన టీవీ 65, 75 తీసుకుంటే 5,000 నుంచి 15,000 వరకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇవి అనేది మనకు తీసుకొచ్చి ఇవాళ 55 ఇంచెస్ టీవీకి సంబంధించి ఎట్లా ఉండే రేట్లు ఇప్పుడు ఈ రోజు ఎట్లా? ఇప్పుడు గతంలో తీసుకున్నప్పుడు 55 ఇంచెస్ మనకు 46-47 వేలు ఉన్న టీవీ వచ్చేసి ఇప్పుడు 41,000కు తీసుకోవచ్చు కస్టమరు. అదే 43 ఇంచెస్ టీవీ ఉన్నదనుకోండి, మనం 32,000 వరకు అమ్మేటోళ్ళం, ఇప్పుడు దానికి 28,000 వరకే పడుతుంది. దాని పరంగా రేట్స్ దిగినాయి. ఫ్రిడ్జెస్ పైన కానీ అట్లాగే వాషింగ్ మిషన్ మీద స్లాబ్ రేట్ ఏమన్నా తగ్గిందా, లేదంటే గతంలో ఉన్న స్లాబ్ రేట్ ఉంది ఎట్లా? ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లో అనేది స్లాబ్ రేట్లు ఏం తగ్గలేదు, అదే 18% ఉంది. ఓన్లీ కేవలం ఎల్ఈడీలకు అండ్ ఏసీలకు మాత్రం తగ్గింది. మొబైల్ ఎలా ఉంది? మొబైల్ది 18% ఉంది. గత వారంలో కూడా 18% స్లాబ్లోనే ఉండే, ఇప్పుడు కూడా 18% స్లాబ్లోనే ఉంది. అది వాషింగ్ మెషిన్ కూడా కొంత రేట్లలో మాత్రం డిస్కౌంట్ అనేది కంపెనీ వాళ్ళు ప్రతి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. స్లాబ్ రేట్లు తగ్గకున్నా కూడా ప్రతి ఫ్రిడ్జ్ మోడల్స్ మీద కూడా దసరా సందర్భంగా మన దగ్గర ఇంకా డిస్కౌంట్స్ అనేది ఉన్నాయి. అది మనతో పాటు కొంతమంది ఇటు వస్తువులను కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారులు ఉన్నారు, వారిని కూడా అడిగారు. సార్ చెప్పండి, మీరు ఏం తీసుకున్నారు, ఎట్లా ఉన్నాయి? నేను ఒక వారం రోజుల క్రితం ఈ షాప్కి వచ్చిన. ఇది కేంద్రం తీసుకున్న జీఎస్టీ వలన అప్పుడు 81,000 ఉన్న టీవీ ఈరోజు 71,000కే ఇస్తున్నారు. అంటే దాదాపుగా 10-11,000 రూపాయలు తక్కువ అయినాయి. ఆ రోజు వారం రోజుల క్రితం వస్తే 81,000 చెప్పినారు, ఈ రోజు దానికే 71,000 చెప్తున్నారు. అంటే జీఎస్టీ వలన కస్టమర్లకు చాలా లాభమయ్యే పరిస్థితి ఉన్నది. దాదాపుగా ఈ నూతన జీఎస్టీ తోటి అయితే 375 రకాల వస్తువులపైన అయితే పూర్తి స్థాయిలో తగ్గింపు ధరలు అయితే తగ్గిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇటు కిరాణా సామానుకు సంబంధించి కానీ ఇతరత్ర గూడ్స్ కానీ ఎట్లా చూస్తారు మీరు? దీన్ని ఆహ్వానిస్తున్నారా ఎట్లా? 100% ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ ఇంతకుముందు కొనుక్కోవాలంటే కొంచెం రేట్లు ఎక్కువ ఉండే, ఇప్పుడు ఈ జీఎస్టీ తగ్గడం వలన దాదాపుగా అందరూ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. చూడొచ్చు, ఇటు షాప్స్ ఓనర్స్ దగ్గర నుంచి కానీ కొనుగోలుదారుల దగ్గర నుంచి అయితే ఒకటే వినిపిస్తుంది. గతంలో ఉన్న జీఎస్టీ తోటి వస్తువులు కొనాలంటే, సామాన్యులు వస్తువులు కొనాలంటే కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. నూతన జీఎస్టీ విధానంతో అయితే గతంతో కంటే ఇప్పుడు ఇటు కొనుగోలు అయితే పెరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. తాము కూడా కొనుగోలు చేయడానికి కూడా సుముఖత చూపిస్తున్నామంటూ కూడా కొనుగోలుదారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా. ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం.